నిన్న కూడా అంబేద్కర్ గారి స్మారక విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం చేసేసామని చెప్తున్నారు. కానీ జనపల్లి శ్రీనివాసరావు మనందరికీ తెలుసు, కోడికత్తి సీనుగా. సో అతను 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. వాస్తవానికి అతని మీద పెట్టిన సెక్షన్ల ప్రకారంగా చూసుకున్నా 3 సంవత్సరాల కన్నా అతనికి జైలు శిక్ష పడదు. కానీ 17 సార్లు అప్లై చేసుకున్నా ఈరోజు తన బెయిల్ నిరాకరించబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అలా కనీసం సహకరించట్లేదు. సో తల్లిదండ్రులు కానీ ఈరోజు జైల్లో ఉండే శ్రీనివాస ఎవరైతే ఉన్నారో అతను ఈరోజు ఆమర నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఏదేమైనప్పటికీ ఈరోజు దళితుల పట్ల ఎంతో మేలు చేస్తున్నాను, ఎంతో న్యాయం చేస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వారి పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష మీద అనేక అనుమానాలు, అనేక రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు దాని గురించి చర్చించేందుకు మన దగ్గర ఉన్నారు రాజేష్ గారు. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు చెప్పండి, ఇప్పుడు ఈ మొత్తం ఈ కోడికత్తి సీను ఈ మొత్తం వ్యవహారం ఏదైతే ఉందో, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అతను కూడా, కానీ స్టిల్ ఈరోజు జైల్లో మగ్గిపోతున్నాడు, ఏం చేయలేని పరిస్థితి. నిన్న తల్లి కూడా కన్నీళ్లు గార్చుకుంటూ చచ్చిపోయేదాకా అయినా మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి ఆవిడ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి దీని మీద? మీరు ప్రస్తావించినట్టుగానే నిన్న విజయవాడలో జరిగిన అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సభ సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్తా ఉన్నారు, అమెరికాలో ఉన్నది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇప్పుడు నేను ఇక్కడ ఆవిష్కరించిన అంబేద్కర్ గారి విగ్రహం ఇది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్తా ఉన్నారు. అంటే ఒక రకంగా ఆయన ఎట్లా ఆవిష్కరించుకుంటా ఉన్నారంటే, ఆయన శ్రేణులు ఆయన ఒక అభినవ అంబేద్కర్గా ఆవిష్కరిస్తుంటే ఆయన అక్కడ బైడెను ఇక్కడ జగను, అమెరికా సార్వభౌమాధికారం కోసం, సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం బైడెను ఎంతగా కృషి చేస్తూ ఉంటారో అంతే తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల సార్వభౌమత్వాన్ని కాపాడటం కోసం జగన్ కృషి చేస్తూ ఉంటాడని చెప్పుకుంటూ ఉంటున్నాడు. ఆయన నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రజలు కూడా ఆయన ఉద్దేశం ఏంటి అంటే, నేను ఏం మాట్లాడినా ప్రజలు విశ్వసిస్తారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు నేను చేసిన ఏ విష ప్రచారాన్నైనా ప్రజలు దాన్ని అమృతంగా భావించారు, నమ్మారు. ఆ నమ్మి నా వెనక ర్యాలీ అయ్యారు. ఆనాటి ప్రభుత్వం మీద నేను అసత్యాలు సత్యాలుగా ప్రచారం చేసిన, నేను ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలు ఆచరణ సాధ్యం కానివి నేను ప్రజలకు వాగ్దానాలు చేసినా కూడా ప్రజలు వాటిని విశ్వసించారు. నేను ఆశించిన దానికన్నా మెజార్టీ కట్టపెట్టారు. కాబట్టి ఆయనకి నేను గొప్ప మ్యానిపులేటర్ అని చెప్పిన అభిప్రాయం బలపడిపోయింది. ఆ బలపడిపోయి ఇప్పుడు కూడా ఏంటంటే నిత్యం అదే అసత్య ప్రచారాలు. ఒక వాస్తవాన్ని గుర్తిస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రసంగం మొత్తం గమనించుకుంటే ఈ ఒక్క ప్రసంగమే కాదు, ఈ మధ్యకాలంలో ఏ బహిరంగ సభలో ప్రసంగించినా కూడా ఆయన పొగుడుకుంటారు. సరే, తన గురించి తాను 4 మంచి మాటలు చెప్పుకోవడానికి మనం తప్పు పట్టాం. తన పథకాల గురించి చాలా గొప్పగా ప్రచారం చేసుకుంటారు. పాలకుడుగా ఆయన ప్రభుత్వాన్ని, ఆయన పాలనని పొగుడుకోవడానికి కూడా తప్పు పట్టాం. ఆయన ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి చెప్పుకోవడానికి కూడా తప్పు పట్టాం. ప్రతిపక్షాలని, మీడియా సంస్థలను విమర్శిస్తూ ఉంటారు. రాజకీయ నాయకుడిగా తన ప్రత్యర్థులను విమర్శ చేయడానికి కూడా తప్పు పట్టాం. కానీ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, పాలకుడు, తనను తన గురించి 4 మంచి మాటలు చెప్పుకోవడానికి, తనని ప్రత్యర్థులను విమర్శించడానికి, తన ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవడానికి కూడా ఎవరో రాసిస్తే ఆ స్క్రిప్ట్ ఎదురుగా పెట్టుకొని చదవాలి ఆయన. అంటే ఆ మాత్రం విషయ పరిజ్ఞానం కూడా ఆయనకు లేదా? అంటే చూసి చదవకుండా ప్రసంగించే అంతటి పరిజ్ఞానం కూడా ఆయనకు లేదా? తన పార్టీ గురించి, తన పరిపాలన గొప్పతనాన్ని గురించి చెప్పుకునే అంతటి అవగాహన కూడా ఆయనకు లేదా? ఎందుకు ప్రతి సందర్భంలో చూసి చదువుతారు ఆయన? ఎవరో రాసిచ్చిన ప్రసంగం చదవటం ఏంటి? నాయకుడిగా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేయగలిగే అంతటి పరిణతి, పరిజ్ఞానం కూడా మీకు లేదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ శ్రేణులు కూడా ఆయనకిచ్చే ఎలివేషన్ దృష్ట్యా ఒకసారి మనం కూడా ఆలోచించినప్పుడు వాళ్ళ శ్రేణులు కూడా దీనికి వివరణ ఇచ్చి తీరాలి. సరే, ఇదొక అంశం. ఇప్పుడు మీరు ప్రస్తావించిన ఈ కోడికత్తి శ్రీను, ఇది 5 సంవత్సరాలుగా ప్రజల నోళ్లలో నానుతున్న అంశం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలు ఎదుర్కోబోయే ముందు ఆ రోజు ఆయన మీద హత్యాయత్నం చేసినట్టుగా చిత్రీకరణ జరిగిన కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఇప్పుడు శ్రీనివాస్. ఆ రోజు ఒక కోడికత్తితోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నానికి పూనుకున్నాడు, ఇది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కుట్రతో జరిగింది అని చెప్పని దాన్ని ఒక ఎన్నికల అంశంగా మలిచారు. దాన్ని అక్కడ ఒక క్యాంటీన్ ఓనర్ ఉన్నాడు, ఆ క్యాంటీన్ ఓనర్ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గీయుడు అని చెప్పని ఒక స్క్రిప్ట్ తయారు చేశారు. దాన్ని రక్తి కట్టించారు.
ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు, సానుభూతి రప్పించుకున్నారు, ఓట్ల రూపంలో దండుకున్నారు. ఆ అంకంలో జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి అధికారం దక్కిన తర్వాత కీలకమైన పదవులు దక్కినాయి. ఆ రోజు సాక్షిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారి మేనలుడు చిన్ని శ్రీను అంటారు, ఇప్పుడు మధ్య శ్రీను అని చెప్పని విజయనగరం పార్లమెంటు ఇన్ఛార్జిగా నియామకం చేయబడ్డాడు. ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా కొనసాగుతూ ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యం చేసిన డాక్టర్ శివారెడ్డి గారు, సిటీ న్యూరో సెంటర్ అని చెప్పని ఇక్కడే మనకు దగ్గరలోనే ఉంటుంది, దాని డాక్టర్ గారు, ఆయనకి మంచి కార్పొరేషన్ పదవి దక్కింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అంటే ఇక్కడ ఈ అంశాన్ని రక్తి కట్టించడంలో తోడ్పడిన ప్రతి ఒక్కళ్ళకి కీలకమైన పదవులు దక్కినాయి. కానీ ఈ అంశంలో ముద్దాయిగా భావించబడుతున్న ఈ జల్పల్లి శ్రీనివాస్ ఎలియాస్ కోడికత్తి శ్రీను, ఇతను మాత్రం అండర్ ట్రయల్గా 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అయితే వాళ్ళు అభ్యర్థించేది ఏంటి అంటే, బాధితుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు విచారణకు సహకరించి కోర్టుకు వచ్చి వాంగ్మూలం నమోదు చేయాలి. ఇప్పటికీ చాలా సందర్భాల్లో కోర్టు నుంచి ఆయనకు ఆదేశాలు వచ్చినాయి. ఆయన నా విధుల నిర్వహణకి ప్రతిబంధకంగా మారుతుంది కాబట్టి నా ఆబ్జెన్స్లో మీరు కేసు విచారణ చేయండి అని చెప్పని కోర్టుకి పదే అఫిడవిట్లు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. కోర్టు ఏమంటుంది, ఈయన వాంగ్మూలం నమోదైతే కానీ అతనికి బెయిల్ ఇవ్వమంటున్నారు. వాళ్ళు అంటే ఆ జల్పల్లి శ్రీనివాస్ వాళ్ళ తల్లి, వాళ్ళ లాయర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వ్యక్తిగతంగా అభ్యర్థించడం కోసం ఆయన ఇంటి దగ్గరకు వచ్చారు. వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఇక్కడ మీరు ఒక అంశాన్ని గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే, 1983లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజుల్లో మల్లెల బాబ్జీ అనే ఒక అతను ఎన్టీ రామారావు గారి మీద కూడా హత్యాయత్నం చేసినట్టుగా ఆ రోజుల్లో ఒక సంఘటన జరిగింది. ఆ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ఎన్టీ రామారావు గారు కోర్టుకు అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి మల్లెల బాబ్జీకి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. కోర్టులోనే చెప్పడం జరిగింది, నాకు అతని మీద కోపం లేదు, మీరు అతన్ని క్షమించి వదిలేయండి, అదేదో ఆవేశంలో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా నేను భావిస్తున్నా, నన్ను ఏదో హత్య చేసే అంతటి కక్షా కార్పణ్యం అతను కూడా ఉంటుందని అనుకోవట్లేదు అని చెప్పని ఎన్టీ రామారావు గారు కోర్టుకు వచ్చి చెప్పిన వాంగ్మూలం నేపథ్యంలో మల్లెల బాబ్జీని కోర్టు క్షమాభిక్ష పెట్టి వదిలేయడం జరిగింది. అంటే ఇక్కడ పాలకుడిగా ఉన్న వాళ్ళకి ఆ విధమైన మానవీయపు కోణం ఉండటం అవసరం. ఇక్కడ నిజంగానే శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి పూనుకున్నాడా, లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో సానుభూతి రప్పించడం కోసం ఈ ప్రయత్నం చేశాడనేది వాళ్ళ వైపు నుంచే చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. విచారణ సందర్భంగా అధికారులకే తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విచారణ జరిగే సందర్భంగా కూడా ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో విచారణ జరిగినప్పుడు నాకు నమ్మకం లేదు, జాతీయ విచారణ సంస్థ చేత విచారణ జరిపించాలి అని చెప్పని అతని డిమాండ్ని మన్నించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే తీవ్రవాద నిరోధక కేసులు విచారించే ఎన్ఐఏ చేత విచారణ చేయించింది. ఎన్ఐఏ వారు చాలా కీలకంగా కూలంకషంగా విచారణ చేసి ఇందులో కుట్రకోణం ఏం లేదు, జల్పల్లి శ్రీనివాసు జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసం సానుభూతి రప్పించడం కోసం చేసిన ప్రయత్నం ఇది అని చెప్పని వాళ్ళు నిర్ధారించారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కన్సిడర్ చేయటంలా. ఎన్ఐఏ వారు కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా కుట్రకోణం లేదు అని చెప్పని తేడతలం చేశారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒకవేళ కేసులో శ్రీనివాస్ దోషిగా తేలినా కూడా ఇంతకన్నా శిక్ష పడతా అతనికి. కానీ అండర్ ట్రయల్గానే ఇప్పటికి అతనికి 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ నేపథ్యంలో నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళిత కుటుంబం అభ్యర్థనని మన్నించి కోర్టుకు వచ్చి ఒక వాంగ్మూలం ఇస్తే అయిపోద్ది. ఆ కుర్రాడు రిలీజ్ అవుతాడా, లేదు శిక్ష ఖరారు అయితే ఇంకో సంవత్సరం 2 నెలలు జైలు శిక్ష పడితే దాన్ని పూర్తి చేసుకొని బయటకు వస్తాడు. ఇండెఫినెట్గా అన్సర్టైన్గా అతను అట్లాగే జైల్లో ఉండిపోతున్నాడు. బెయిల్ ఇవ్వట్లా. బెయిల్ పొందడం అనేది అతనుకున్న ప్రాథమిక హక్కు. కానీ ఇవాళ రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక అంశంగా సజీవంగా ఉంచాలని చెప్పని చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఇవాళ ఇప్పటికీ జల్పల్లి శ్రీనివాసు జైల్లోనే మగ్గుతూ ఉన్నాడు. ఇవాళ ఇంకొక కొత్త ఆరోపణ ఏంటి అంటే, జల్పల్లి శ్రీనివాస్ తరపున కేసులో వాదిస్తూ ఉన్న లాయర్ సలీం గారు నిన్నటి నుంచి అదృశ్యమైనట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుగును పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్వరూపాన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి పోలీసుల చేత ఏమైనా వేధింపులకు గురి చేస్తున్నారా, అరెస్ట్ చేయించారా, లేదు ఇంకేదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆయన్ని అపహరించినయా, ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా, వీటికి అన్నిటికీ బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. పోలీస్ డిపార్ట్మెంటు మరింత బాధ్యతగా వ్యవహరించి తీరాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎందుకంటే మనం గతంలోనే చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయమని చెప్పని పిటిషన్ ఫైల్ చేసిన పాపానికి వాళ్ళ సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు వరకు తరలించి
అక్కడ కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన తీరు, ఒక రకంగా రఘురామకృష్ణరాజు గారికి ఉన్న స్తోమత స్థాయి బట్టి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఇవాళ సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల వైఖరి ఎట్లా ఉంటుందనేది రఘురామకృష్ణరాజు గారి అంశంలోనే కీలకంగా రుజువు అయిన దృష్ట్యా 100% ఈ సలీం గారి విషయంలో కూడా అటువంటి అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఆయనకి ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తడానికి ఆస్కారం ఉందని చెప్పని ప్రజలు భావిస్తూ ఉన్నారు. వీటికన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత 100% ప్రభుత్వం మీదే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రక్తి కంటించిన నాటకం అది లేదు, నిజంగా ఆయన మీద సంఘటన జరిగిందా, దానికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత బాధితుడిగా ఆయన మీద ఉంది. చట్టాన్ని గౌరవించాలి, కోర్టుకు వచ్చి ఆయన సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క శ్రీనివాస అన్నయ్య ఉన్నాడో, అన్నయ్య ఒక కీలకమైన వ్యాఖ్య చేశాడు. మేము దళితులం కాబట్టి న్యాయస్థానాలు కూడా మా మీద వివక్ష చూపిస్తున్నాయని కూడా అన్నాడు. సో మీ అభిప్రాయం ఏంటి మధ్యాహ్నం? ఇక్కడ ఒకటి వాస్తవం, అంటే దళితులు కాబట్టి న్యాయస్థానం వివక్ష చూపిస్తుందా అనే అంశం కన్నా కూడా యువతల వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా ఒక సామాన్య పౌరుడిగానే భావించి ఆదేశాలు ఇవ్వడంలో న్యాయస్థానం ఫెయిల్ అవుతుందనేది వాస్తవం. ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు జరిగిన సంఘటన ఇది. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టి విచారణకు సహకరించకుండా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఒక సామాన్యుడి విషయంలో అయితే కోర్టు ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? ఇన్నిసార్లు కోర్టు ఆదేశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక సామాన్యుడి విషయంలో అయితే వారెంట్ ఇస్తారు, తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు, ఆ తర్వాత విచారణ సంస్థకి మెమో ఇస్తారు, వాళ్ళని తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతారు. అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అంత ప్రొయాక్టివ్గా న్యాయస్థానం వర్క్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించిన హక్కులు హరణ గురవుతూ ఉన్నాయి. అతను 5 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతూ ఉన్నాడు అండర్ ట్రయల్గా. బెయిల్ పొందడం అనేది అతనుకున్న ప్రాథమిక హక్కు. ఆ హక్కు హరణ గురవుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధంగా విచారణకు సహకరించట్లేదు. దాన్ని డిఫాల్ట్ బెయిల్గా అతనికి బెయిల్ ఇచ్చేసేయాలి కోర్టు. అంతేగాని ఈయనకున్న అధికారాన్ని అడ్డుపెట్టి ఈ అధికారం మాటున విచారణకు సహకరించినప్పుడు ఈయన మీద చర్య తీసుకోవడంలో ఫెయిల్ అయిన కోర్టు దానికి అతన్ని బాధితుడిగా మార్చడం అనేది కూడా శ్రేయస్కరం కాదు. న్యాయస్థానం ఈ విషయంలో కీలకంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కీలక నిర్ణయం తీసుకోవాలి, అమలుపరచాలి. అవసరమైతే శ్రీనివాస్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వచ్చి ఆయన వాంగ్మూలం నమోదు చేస్తే ఆ రోజు మళ్ళీ తిరిగి విచారణ ప్రారంభిస్తామని చెప్పని బెయిల్ ఇచ్చి బయటికి విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.